కొడుకుని ముమ్మాళ్ళు నారాయణ 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 అన్నట్టు భయంతో. భావం ఎవరి మీద ఉంది? కొడుకు మీద. శబ్దం ఏమిటి? నారాయణ. ఇలా అంటున్నారో లేదో వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు. ఆశ్చర్యకరంగా అప్పుడు వైకుంఠం నుంచి 4 విష్ణుదూతులు విమానం తీసుకొచ్చారు అక్కడికి. చూసి రాగానే ఆశ్చర్యపోయాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ప్రసన్నంగా ఉందో, వీళ్ళు వచ్చినప్పుడు భయంగా ఉంది. అలా వచ్చినప్పుడు యమదూతులు వాళ్ళని చూసి 2 చేతులు దండం పెట్టారు. మనం పొరపాటుకు వచ్చేవి అప్పుడప్పుడు చేస్తుంటే ఇలా పొరపాట్లు. మళ్ళీ వెరిఫై చేసుకున్నారు, తెచ్చుకున్న అడ్రస్ అన్నీ కరెక్ట్గానే వచ్చాం అని వీళ్ళకి చూసి నమస్కారం చేసి, వీడు మా క్యాండిడేట్, మీరు ఎందుకు వచ్చారన్నట్టు వాళ్ళు ఇక్కడ. మేము తీసుకెళ్ళడానికి తగినన్ని పనులు చేసేడు ఈయన, మీరు తీసుకెళ్ళడానికి కాదు కదా అంటే వాడు చిరునవ్వు నవ్వుతూ, మీరు ఎందుకు వచ్చారు, మీ దృష్టిలో ఇతరు ఏ తప్పు చేసాడో చెప్పడం వింటా ఉన్నారు అక్కడ. మేం చెప్పడం ఏంటయ్యా, ఎవడు ఏది చేసినా రికార్డు చేసే కర్మ సాక్షులు ఉన్నారు. వాళ్ళు 14 మంది ఉన్నారయ్యా. వాళ్ళెవరు అంటే సూర్యోగ్ని కం మరుద్గావ సోమ సంజాహని దిశ కం కుక్కాలో ధర్మ ఇతి ఏతే దహ్యస్య సాక్షిణ. ప్రతి దేహధారి అయిన జీవుడు చేసే కర్మలు, ఉభయ కర్మలని సాక్షులుగా చూసేవారు సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, ఇంద్రియాధి దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, సంధ్యలు, రాత్రింపగళ్ళు, దిక్కులు, నీరు, పృథివీ, కాలము, ధర్మదేవత. వీళ్ళు సాక్షులు. వీళ్ళని తప్పించుకోండి. వీళ్ళ కళ్ళు గప్పి ఎవరైనా చేయగలరా? కనుక ప్రతి దానికి వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు సాక్షులుగా చూస్తూ ఉంటారు. యథాజ్ఞస్తమసాయుక్త ఉపాస్తే వ్యక్తమేవహి నవేద పూర్వపరం నష్టజన్మ స్మృతిస్తదా. మానవుడు నిజానికి 16 కూడుకుని ఉంటాడు. అవేమిటంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణం. వీటితో కూడా ఉంటాడు. ఇవన్నీ ఎక్కడుంటాయి? సూక్ష్మదేహంలో ఉంటాయి, లింగ శరీరంలో. స్థూల శరీరమే కాదు, ఈ స్థూల శరీరం లింగ శరీరం కలిసి కొంత కాలం ఉన్నాక ఈ స్థూల శరీరం పోయే కాలం వచ్చినప్పుడు అది పోతుంది, ఈ లింగ శరీరం మిగిలిపోతుంది. ఈ లింగ శరీరంతో మళ్ళీ శరీరంకి వస్తాడు. ఇదివరకు ఎన్ని శరీరాలు మారారో వాడికి తెలియదు, కానీ ఈ శరీరమే నిత్యం అనుకుంటాడు. మళ్ళీ పాపాలు ఆచరణ చేస్తూ ఉంటాడు ఇక్కడ. అలా చేస్తూ పంచభిక్కురితే స్వార్థాన్ని పంచవేదాద పంచభి 5 చూస్తాడు, 5 ఆలోచిస్తాడు, 5 చేస్తాడు. అన్నీ 16తోనే చేస్తాడు. తదేత షోడశ కళ లింగం శక్తిత్రయం. అలాగా పాపపుణ్యాలు చేసేదేది ఆ లింగ శరీరంతో ఉన్నవాడు. దాని అభిమాని అనే వాడిని జీవుడు అంటారు. జరుగుతుంది. అయితే ఒక్కటి, ఇవన్నీ కలిపి ప్రకృతి అనే లక్షణం. లింగ శరీరంలో ఉన్నది కానీ, స్థూల శరీరంలో ఉన్నది కానీ ప్రకృతి. ఈ ప్రకృతితో సంగం వల్ల ఈ జీవుడికి పాపపుణ్యాలు వస్తాయి. ఈశ్వరుడితో సంఘం వల్ల ఈ కర్మలు పోతాయి. అంతే, 2 తేడా. ప్రకృతితో సంఘం, పరమాత్మతో సంఘం. ఒక్క శ్లోకం. ఏష ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయ ఆసీత్ సయేవ నచిరాద్ ఈశ సంగాద్విలీయతే. కనుక మానవులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి సంగము వల్ల బంధం వచ్చినది, ఈశ్వర సంఘం వల్ల బంధం పోతుంది. అంతే. ఇక్కడ దీన్ని అంటుకోవడం వల్ల ఇక్కడే పడుతున్నావు, ఆయన అంటుకుంటే ఇక్కడి నుంచి బయటపోతావు. ఇంతే, సింపుల్ సూత్రం అండి. ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటో చెప్పండి, మీరే చెప్పగలరు. ఈశ్వర సంఘం పెంచుకోవాలి, సరిపోదు. ప్రకృతి సంఘం తగ్గించుకోవాలి, తర్వాత తొలగించుకోవాలి. ముందే తొలగించుకో అంటే చెప్పిన వాడిని తొలగిస్తారు. అందుకని ప్రకృతి సంఘం తొలగించుకోవాలి, ముందు తగ్గించుకోవాలి, తర్వాత తొలగించుకోవాలి. ఈ 2 చేయాలంటే ఈశ్వర సంఘం పట్టుకోవాలి, పెంచుకోవాలి. ఇక్కడ ఈశ్వర సంఘం ఎంత పెరిగితే ఇదంతా తొలగిపోతుంది. ఇదంతా తొలగితే ఆయనకు అంత దగ్గర అవుతావు. సూర్యుడి వైపు వెళుతున్న కొద్దీ చీకటికి దూరం అవుతావు. అవునా లేదా? సూర్యుడికి దగ్గర అవుతున్న కొద్దీ వెలుగుకి దగ్గర అవుతావు. కానీ పరమాత్మకి దగ్గర అవుతున్న కొద్దీ ప్రకృతి సంఘం పోతుంది, వెలుగుకి దగ్గర అవుతున్న కొద్దీ చీకటి తొలగినట్లుగా అని చెప్తూ, ఇతడు చేసిన పాపాలు చాలా ఉన్నాయి, పుణ్యములు చాలా ఉన్నాయి అంటే అప్పుడు విష్ణుదూతలు చెప్తున్నారు, ఇతడు చేసిన పుణ్యాలు ఏంటో మాకు తెలుసు, మీరు చెప్పినవన్నీ మాకు అర్థమయ్యే. పాపాల వల్ల ఇతడు దాసీ సంఘం మరిగి భ్రష్టుడై పాపాలు చేశాడు కదా మీరు చెప్తున్నది. కానీ అయం ఈ శృత సంపన్న శీలవృత్త గుణాలయ. ఇతడు పుట్టుకతో శాస్త్రవేత్త, గొప్ప సదాచార సంబంధమైన కుటుంబంలో పుట్టాడు. మంచి శీలము గలవాడు, మంచి ప్రవర్తన కలవాడు, మంచి గుణములు కలిగినటువంటి వాడు. ధృతవ్రత, శాస్త్రంలో చెప్పే వ్రతాలు ఆచరించేవాడు, అంటే నియమాలు పాటించేటువంటి వాడు. మృదుస్వభావి, దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. సత్యవాక్కు కలిగినవాడు. మంత్రవిత్, మంత్రోపాసకుడు. శుచి, పవిత్రుడు. చూశారు గుణములు ఎన్నున్నాయో, ఒక్కడు మర్చిపోకూడదు. గుర్వగ్ని అతిథి వృద్ధానాం శుశ్రూషు నిరహంకృత.
గురువు యందు, అగ్నిదేవుని యందు, అతిథులు యందు, వృద్ధులు యందు శుశ్రూషా బుద్ధి కలిగినటువంటి వాడు. అన్ని సులక్షణాలే. సర్వభూత సుహృత్తు, ప్రాణుకోట్లన్నిటి పట్ల సద్భావం కలిగినటువంటి వాడు. అంతేకాదు మితవాక్ అనసూయక, మితవాక్కు కలిగిన వాడు, అసూయ లేనివాడు. అలాంటి మహానుభావుడు చూసారా. అంటే మీరు ఇప్పటి పాపాన్ని మీరు చూస్తున్నారు, అప్పుడు పుణ్యం ఒకటి ఉన్నది, అది ఈ జన్మలోదే. ఈ జన్మలో అంత పవిత్రంగా ఉన్నటువంటి వాడు ఒకసారి తండ్రి ఆదేశాన్ని అనుసరించి అడవికి వెళ్ళాడు. అది కూడా యజ్ఞయాగాదులకు కావలసిన సమిధలు, దర్భలు, పువ్వులు, పళ్ళు సేకరించడం కోసం అరణ్యానికి వెళ్ళినవాడు. అరణ్యంలో ఒకానొక గూఢ ప్రదేశంలో ఒక వేశ్య విటుడితో కలిసి ఉండడాన్ని చూశాడు. ఆ విటుడు కొంతసేపు ఆమెతో విహరించి వెళ్ళిపోయాడు. కానీ ఆ దృశ్యం చూసిన ఇతడిలో మోహ వికారం పుట్టి ఆ వేశ్యపై ఇతడికి మమకారం కలిగింది. వెళ్ళి ఆమెని ఆశ్రయించి, నన్ను నువ్వు చేపట్టు, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అంటే ఆవిడ ఆశ్చర్యపోయి భయపడింది కూడా. భయపడి, తప్పు సుమా, నిన్ను చూస్తే చాలా పవిత్రంగా కనపడుతున్న వేషం చూస్తూ ఉంటే, అలాగే నీ కుటుంబము అవన్నీ కూడా మర్యాద కలిగినవి అనుకుంటున్నాను, నువ్వు పాపాత్ముడివి కాకు, నన్ను కట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్పినప్పటికీ కూడా మోహం భయంకరమైంది గనక అతడు నాకు నువ్వే ప్రపంచం మరేదీ కాదు అంటూ ఆవర్తత చిరంకాలం అఘాయు రసచిర్మలాత్ ఆమెను వివాహం చేసుకున్నాడు.